హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఈ యొక్క వీడియోలో ఆర్బీఎల్ ఎగ్జిక్యూటివ్ తోటి ఏ విధంగా కన్వర్సేషన్ చూడొచ్చు రిగార్డింగ్ పేమెంట్ కట్టమని చెప్పేసి. ఎందుకంటే ప్రీవియస్గా ఇప్పుడు ఏదైతే ఎగ్జిక్యూటివ్తో మాట్లాడినో వాళ్ళ ఏజెన్సీ కాకుండా ప్రీవియస్గా నా కేసు ఇంకో ఏజెన్సీ ఉండే, ఆ ఏజెన్సీ వాళ్ళు చాలా మిస్బిహేవ్ చేశారు. సో ఈ యొక్క ఆడియో వచ్చేసి లాంగ్ బ్యాక్ ఆడియో అండి. సో జస్ట్ అవేర్నెస్ కోసం పెడుతున్నాను. నేను ఆర్బీఎల్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను సార్, డిపార్ట్మెంట్ నుంచి. ఇది అమౌంట్ డ్యూ ఉంది సార్. ఇది లాస్ట్ 3 months నుంచి మీరు ప్రాబ్లం ఏంటి సార్? ఏంటండి వాయిస్ కట్ అవుతుంది, క్లియర్ రావట్లేదు. హలో చెప్పండి. ఫైనాన్షియల్ క్రైసిస్ సార్. వాయిస్ క్లియర్ రావట్లేదు. ఫైనాన్షియల్ క్రైసిస్. ఫైనాన్షియల్ ప్రాబ్లమా? మరి ఎలా సార్ మరి ఇప్పుడు నేను సొల్యూషన్ అంటే సార్ కూడా డ్యూనే క్లియర్ చేసుకోవాలి కదా. చేసుకోండి సార్, పైసలు కూడా ఉండాలి కదా. ఉమ్, పైసలు కూడా అవైలబుల్ ఉండాలి కదా సార్. ఉండాలంటే దానికి మేము బాధ్యురాలను కాదు కదా సార్. నేను బాధ్యత చెప్పలేము కదా సార్. అదే సార్, ఇప్పుడు డబ్బులు ఉంటేనే కడతా లేకపోతే కట్టాలి. నేనైతే దాన్ని ఏం చేయలేము కదా. మీరు ఎలా తీసుకున్నారో అట్లా కట్టాలి కదా. సార్ మీ రెస్పాన్సిబిలిటీ కదా. అవును సార్. ఏమంటే మీరు ఏం చేయగలుగుతారు చెప్పండి. అరేంజ్ చేసి కట్టుకోవాలి. చూస్తుంటా, అదే చేస్తున్నాం, అవ్వట్లేదు. ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? నేను ఇక్కడ గిల్మోర్ పార్క్ లో ఉన్నా. మీరు మీట్ అవుతారా నాకు ఇప్పుడు? అర్జెంట్ మీట్ అవ్వలేదు సార్. అర్జెంట్ అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నా. ఇప్పుడు ఎవరున్నారు ఇంటి దగ్గర? నోటీస్ కూడా వచ్చింది మీ పేరు మీద. పంపండి సార్. లీగల్ నోటీస్ వచ్చింది. అడ్రస్ చెప్పండి నాకు, ఎక్కడ వస్తుంది? ఇప్పుడు గిల్మోర్ పార్క్ లో ఉన్నా నేను ఇక్కడ. ఇది ఏమంటారు, అమ్మవారి టెంపుల్ ఉంది వచ్చింది. అది చెప్పండి. ప్రజెంట్ అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నా సార్. మార్నింగ్ వచ్చాము సార్, కాల్ చేసి రండి. అదేంటే ఊరికే రాలేదు కదా సార్, మళ్ళీ ఇక్కడికి ఆల్రెడీ వచ్చేస్తాము. వచ్చేసాడు, కస్టమర్ కి ఇన్ఫర్మేషన్ రావాలి కదా. వచ్చేస్తామంటే ఎట్లా సార్? ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా ఉంటే ఇంట్లో వరకు ఇచ్చేస్తాము. మీరు రెంటెడ్ హౌస్ అయితే మీ ఓనర్కి ఇస్తాము, తీసేసుకోండి. మెయిల్ చేయండి సార్, మెయిల్ చేయండి. నా మెయిల్ ఐడి ఉంది కదా. మెయిల్ కానీ అదే లెటర్ ఉంది డైరెక్ట్ గా. మీకు ఆల్రెడీ మెయిల్ ఫార్వర్డ్ చేశారు. వచ్చిందా ఇప్పుడు మెయిల్? నాకు అది ఫార్వర్డ్ చేశారని చెప్తారు. అది వచ్చిందా లేదా నాకు తెలియదు. ఆల్రెడీ ఫార్వర్డ్ అయిపోయింది చెప్పి మళ్ళీ నాకు నోటీస్ ఇస్తాం. ఎక్కడికైనా మాత్రం బ్యాంక్ థర్డ్ పార్టీ? బ్యాంక్ అండి. మా బ్యాంక్ అయితే మార్నింగ్ ఇన్ఫర్మేషన్ రావాలి కదా సార్. డైరెక్ట్ వచ్చేసి సడన్ సర్ప్రైజ్ ఇస్తారండి. ఇచ్చారు కాబట్టి వచ్చేస్తాం కదా సార్. ఆల్రెడీ మెయిల్ లో ఫార్వర్డ్ చేశారని చెప్పారు. ఫోన్ చేస్తే మీరు కనెక్ట్ అవ్వలేదు, అందుకే రావాల్సి వచ్చింది. ఫోన్ మార్నింగ్ ఆన్లో ఉంది సార్. మరి తెలియదండి, కనెక్ట్ అవ్వలేదు మాకు. రింగ్ అయినట్టు అయ్యి తన డిస్కనెక్ట్ అవుతుంది కాల్. ఇప్పుడు ఇక్కడికి వస్తే కనెక్ట్ అవుతుంది, ఏరియాకి వస్తే. అవునా? ప్రజెంట్ నేను అక్కడ లేదు సార్, ప్రజెంట్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా. వచ్చాక కాల్ చేస్తాను. వస్తున్నాను అప్పుడు. మరి ఎలా మరి పేమెంట్ అనేది చేసుకోండి. ఇప్పుడు అట్లీస్ట్ డ్యూ అమౌంట్ అనే పే చేసుకోండి. పేమెంట్ కావాలండి 1 month అమౌంట్ డ్యూ అమౌంట్ క్లియర్ చేసుకోండి. రిమైనింగ్ ఏదో తర్వాత చేసుకోండి అంటున్నా, టైం తీసుకోండి. ఉంటే ఏనా సార్? లేవంటే మేము దాన్ని ఏం చేస్తామండి చెప్పండి. మేము ఇప్పుడు లేవంటే మేము ఏం చేయలేము కదా. లేవంటే మీరు అరేంజ్ చేసుకోండి. ఒక 1 month అయినా పేమెంట్ కట్టాలి. ఇప్పుడు 3 months ఉంది, 1 month అమౌంట్ పే చేసుకోండి. మనీ ప్రజెంట్ లేదు సార్. అరేంజ్ చేయండి సార్. అరేంజ్ అయితే అరేంజ్ చేస్తే కట్టకూడదు సార్. అరేంజ్ అవ్వట్లేదు, అదే కదా ప్రాబ్లం. అరేంజ్ అవ్వాలంటే దాన్ని ఏం చేయలేము కదా. చెప్పండి. అరేంజ్ అవ్వకపోతే మీరు ఏం చేయలేదు కదా. మీరు అరేంజ్ చేయాలి. అవ్వదు అంటే ఎట్లా అవుతుంది చెప్పండి. అవ్వదని చెప్పట్లేదు, చేస్తున్నాను. ఎప్పుడు చేస్తారు? చేస్తాను సార్, ఎగ్జాక్ట్ గా చేస్తాను. 10 days లేదు సార్, అరేంజ్ చేసి కడిస్తాను. అరేంజ్ చేసి చెప్తా అంటే 50-50 ఛాన్సెస్ బాస్ అవుతుందా కాదు, అది చెప్పండి ఎగ్జాక్ట్ గా. అరేంజ్ చేసి చేస్తా అంటే లాంగ్ టైం అయిపోద్ది. చెట్లు డబ్బులు ఎగ్జాక్ట్ చెప్పలేదు సార్. చెట్లు ఉంటే డబ్బులు లేవంటే సింపుల్ గా మీరు వాడుకొని డబ్బులు లేవని చెప్పి చెప్పేస్తున్నారు. అంత అమౌంట్ వాడేసుకొని. ఎంత అమౌంట్ వాడి సార్? ఎంత వాడాలి మీకు తెలీదా? కార్డు ఎన్ని ఇయర్స్ ఓల్డ్ సార్? కార్డు తెలుసా మీకు? కార్డు ఎన్ని ఇయర్స్ ఓల్డ్ తెలుసా సార్ మీకు? మాకు ఎన్ని ఇయర్స్ సార్? 47 months నుంచి 47 days నుంచి వాడుతున్నారు మీరు. ఇది ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది సార్? ప్రాబ్లం ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది కాబట్టి అడుగుతున్నాం మేము. అదే సార్, అందుకే చెప్తారు కదా. డిఫాల్టర్ డిఫాల్టర్ కదా సార్. నేను ప్రాబ్లం పైన నిజంగా ప్రాబ్లం వచ్చింది, అందుకే ఇబ్బంది అయినట్లా. ప్రాబ్లం ఉంది, నేను కూడా ప్రాబ్లం అనట్లే కదా. మీరు నిజం చెప్తారా అబద్ధం చెప్తారా నేను అనట్లే కదా. ప్రాబ్లం ఉండొచ్చు, నేను కాదనట్లేదు. ప్రతి మంచి ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లం ఉంటేనే కట్టకుండా ఇక్కడ వరకు వస్తాయి. మీరు ప్రాబ్లం ఉంటే మీరు లేకపోతే ఎందుకు ఇక్కడ వరకు తెచ్చుకుంటారు? ఎప్పుడో క్లియర్ చేసుకుంటారు కదా. అదే కదా సార్. ఏమడుతున్నాము, డ్యూ అమౌంట్ క్లియర్ చేసుకోండి అని చెప్తున్నాము.
3 months ఉంది. 3 months వచ్చేసి 23,560 ఉంది. అది తీసేయమని చెప్తున్నాము. లేదు అది కూడా కాదు అంటే అట్లీస్ట్ 1 month చేసుకోండి. 8,000 ఉంది, 8,000 పే చేసుకోండి. ప్రజెంట్ డబ్బులు కూడా తెలియదు రియల్గా మీరు అర్థం చేసుకోవట్లేరు ప్రాబ్లం. సార్ ప్రాబ్లం అర్థం అంటే బ్యాంక్ అర్థం చేసుకోండి సార్. ఎందుకు అంటే మీరు ఎలా తీసుకున్నామో అలా కట్టాల్సి వస్తుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పినా బ్యాంక్ యాక్సెప్ట్ చేయదు. ఏ మాట చెప్పిందా అంటాం బ్యాంక్ సింపుల్ గా. అర్థం చేసుకో ఉండదు బ్యాంకు. అంత ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుంటే స్టేజ్ వరకే రాదు. మరి బ్యాంక్ అర్థం తీసుకుంటారు సార్. బ్యాంక్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు కదా, బ్యాంక్ అర్థం తీసుకున్నారు కదా. ఇస్తుందని చెప్పి ఇష్టం ఉన్నంత టైం అయితే ఇవ్వదు కదా. కస్టమర్ సగం ప్రాబ్లం వచ్చింది. అంతకుముందు ఆన్ టైం పే ఉంటున్నప్పుడు ఇంట్రెస్ట్ తీసుకున్నారు. మరి టైం వచ్చినప్పుడు బ్యాంక్ అర్థం తీసుకుంటే ఎవరు అర్థం తీసుకుంటారు సార్? అర్థం తీసుకున్నారు కాబట్టి సార్ 3 months టైం ఇచ్చినాయి కదా మీకు. సార్ 3 months టైం ఇచ్చినాయి కదా, 90 days టైం ఇచ్చినాయి కదా. మరి ఇంకా ఏం టైం కావాలి చెప్పండి. 90 days టైం తీసుకొని కూడా ఇంకా టైం కావాలంటే ఎట్లా ఇస్తాము? మీరు బ్యాంకు మంచి ఎంప్లాయ్, మీరు మీ ట్రాన్సాక్షన్ మంచిగానే ఉంది బిఫోర్. ఇప్పుడు ఆఫ్టర్ మీది ట్రాన్సాక్షన్ లేదు 3 months నుంచి. 3 months ఏముందో అదే అడుగుతున్నాం మీకు. బిఫోర్ చేసింది మేము అడగట్లేదు. బిఫోర్ మీరు దుర్గా అనే అమ్మాయి థర్డ్ పార్టీకి ఇచ్చారా? ప్రోమో బజార్. ఏ దుర్గా? ప్రోమో బజార్. లాస్ట్ టైం నేను పేమెంట్ మిస్ అయినప్పుడు ప్రోమో బజార్ నాకు ఇచ్చారు కార్డు. అర్థం కాలే. లాస్ట్ టైం ఫస్ట్ టైం నాది డ్యూ మిస్ అయినప్పుడు ప్రోమో బజార్ ఏదో ఏజెన్సీ ఉంది కదా, దానికి నాకు కేసు మీరు ఇచ్చారు సార్. ఏమో మీరు ఎలా తీసుకున్నారో తెలియదు, బట్ మీరైతే 3 months నుంచి డ్యూ ఉంది సార్ పేమెంట్. నేను ఏమంటున్నా, నువ్వు ప్రోమో బజార్ ఏజెన్సీకి నాకు కేసు ఇచ్చారు సార్. ఇప్పుడు స్టార్టింగ్ లో ఇచ్చినప్పుడు అందులోకి ఒక దుర్గా అనే అమ్మాయి కాల్ చేసింది. కాల్ చేసి అమ్మ నా బూతులు తిట్టింది. ఓకే, దుర్గా అనే అమ్మాయి పంపించండి ఇంటికి, పేమెంట్ ఇసుకోమని చెప్పాలి. అంటే కస్టమర్ చూస్తే కానీ కొట్టరా సార్ మీకు? 47 months చెప్పాడు సార్. కస్టమర్ 47 months ఆన్ టైం పేమెంట్ చేసి 1 month మిస్ కాగానే ఫ్యామిలీ మెంబర్స్ కి పర్సనల్ గా అబ్యూస్ చేయడానికి కస్టమర్ ఎలా కొడుతున్నాడు? అంటే మీరు ఇష్టం వచ్చిన గుండాల కేసులు ఇచ్చేసి మీ దగ్గర నంబర్ ఉంటే కంప్లైంట్ రైజ్ చేయండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. వాళ్ళ మీద బ్యాంక్ లో మీరు డ్యూ కాబట్టి మీ చెన్నై నుంచి కాల్స్ వస్తాయి, హైదరాబాద్ నుంచి కాల్స్ వస్తాయి. కాల్స్ తెలుగులో మాట్లాడింది హైదరాబాద్ కి వచ్చాయి. ఓకే, ఎవరు తిట్టారని మేము ఎట్లా పట్టుకోగలుగుతాము? ఎవరని చెప్పగలుగుతాం? అంటే నాకేం బ్యాంక్ వాళ్ళు ఇచ్చినప్పుడు బ్యాంక్ వాళ్ళే రెస్పాన్సిబిలిటీ. అంటే ఎవరికో ఇచ్చేసి సైలెంట్ అయిపోతారు మీరు? కాదు కదా, టెంపరీ ఎంప్లాయీలు ఉంటారు వాళ్ళంతా. టెంపరీ ఎంప్లాయీ సార్, టెంపరీ ఎంప్లాయీ వెరిఫై చేసి ఇచ్చుకోవాలి కదా మీరు. ఎవడో వానికి ఇచ్చి కేసు ఇచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడడానికి ఎట్లా కొడుతుంది కస్టమర్ నీకు? తిట్టినట్టు వాళ్ళని కంప్లైంట్ రైజ్ చేయండి సార్. అవును సార్, నేను కూడా కట్టలేదు కదా, కంప్లైంట్ రైజ్ చేసుకోండి, లీగల్ వెళ్ళండి. చెప్పాను కదా మీకు ఆప్షన్ ఉంది కదా. డబ్బులు ఇవ్వాలి కదా, డబ్బులు ఏంటి ఇప్పుడు కట్టట్లేదు కదా, మీరు లీగల్ వెళ్ళండి, కంప్లైంట్ రైజ్ చేసుకోండి మీకు బ్యాంకు నుంచి. నేను ఏమంటున్నారు మీరు సైలెంట్ గా? అమ్మాయి తిట్టింది ఎవరో, కంప్లైంట్ రైజ్ చేసుకొని అంటున్నాను. నేను ఇక్కడ పేమెంట్ చేయట్లేదు కదా, దాని తర్వాత మీకు ప్రొసీజర్ ఉంది కదా, దాని తర్వాత ప్రొసీజర్ ప్రకారం వెళ్ళండి. ఏం ప్రొసీజర్ చేయాలి సార్ చెప్పండి, ఏం చేయాలి? ప్రొసీజర్ ఏముంటుందో మీకు తెలుసు కదా, ప్రొసీజర్ ఏముంటుందో మీకు తెలుసు కదా. తెలియదు సార్, మీరు చెప్పండి. మీరు నేర్పిస్తున్నారు కదా మాకు. మీరు చెప్పండి, ప్రొసీజర్ ఉంటుంది, అది ఉంటుంది, ఆ అమ్మాయి తిట్టింది, అది తిట్టింది, అన్ని మాటలు మీరే మాట్లాడుతున్నారు. రికార్డింగ్ ఉంది, నేను ఆల్రెడీ కంప్లైంట్ రైజ్ చేసినాను, ఇష్యూ సాల్వ్ కాలేదు నాకు. ఓకేనా, చేయండి, మీరు చేయండి, మమ్మల్ని సార్. ఆల్రెడీ ఇష్యూ రైజ్ చేశాను. ఆ అమ్మాయికి అసలు డిఆర్ సర్టిఫికేట్ ఉందా? అసలు డిఆర్ సర్టిఫికేట్ లేని వెరిఫై లేని ఎట్లా పెట్టుకుంటారు మీరు బ్యాంకులో, ఏజెన్సీలా? ఓకే, రికార్డింగ్ అని పంపలేదు, అన్ని బూతులు ఉన్నాయి అలా. రికార్డింగ్ లో పంపలేదు నేను, కానీ నంబరు, టైం పీరియడ్, ఆ డేట్ నేను కంప్లీట్ రైజ్ చేశాను. ఆర్బీఐ సీసీ పెట్టి దీనికి ఇద్దరు రైజ్ చేశాను. ఎవరికి లేదు, మీకు మీరు పెట్టాలి అనుకుంటే పెట్టేసేయండి. నేను ఆల్రెడీ, మీరు బ్యాంకర్ అంటారు కదా సార్, మీరు బ్యాంకర్ అయినప్పుడు నా మెయిల్ ఉంటుంది కదా, మీరు చెక్ చేసి రాలేదు? 1000 మంది ఉంటారు, 1000 మంది ఎవరు గుర్తుపడతారు, ఎవరున్నారు ఓడిపోయారు మాకేం. అదే సార్, 1000 మందికి మీరు కేసులు ఇచ్చేసి కస్టమర్ అవలగాడు అనుకుంటారు మీరు, తిట్టిపిచ్చి డబ్బులు వసూలు చేద్దామని. నేను ఆల్రెడీ ఓల్డ్ కస్టమర్, నేను ఆన్ టైం పేమెంట్ మోర్ దెన్ 2 years 3 years చేశాను. మిస్ అవ్వగానే మీరు ఎవరికో థర్డ్ పర్సన్ కి ఇచ్చేసి బూడులు చూపిస్తే ఎట్లయితే సార్? ఫస్ట్ అది చేసుకోండి సార్, అయితే పేమెంట్ అయితే చెయ్యండి మీరు. లేకపోతే నాకు ఆ కంప్లీట్ ఆ నంబర్ మీ దగ్గర రికార్డింగ్ ఉంటుంది, నాకు రికార్డింగ్ నేను డైరెక్ట్ నేను ఎక్కడ ఇస్తా అంటే ఇవ్వాల్సిన చోటు సార్. అలాగే మీకు మెయిల్ పెట్టి యాక్షన్ ఎలాంటి యాక్షన్ లేదు.
ఓకే, మీరు ఏమంటున్నారు కంప్లీట్ ఇచ్చుకుంటున్నారు, మీకు నేను పేమెంట్ చేయకపోతే ఆప్షన్ డబ్బులు అని చెప్తున్నాను. సో మీరు కూడా ఫర్దర్ ఏం కూడా చేసుకోండి. ఏముండదు సార్, నాకు పేమెంట్ కావాలి. పేమెంట్ లేదు సార్, అదే చెప్తున్నారు కదా, పేమెంట్ కావాలంటే ఫర్దర్ ఏం లేదు, మీకు ఆప్షన్ లేదా చేసుకోవడానికి? ఆప్షన్ ఏం సార్, నాకు పేమెంటే కావాలి. ఆప్షన్ పేమెంట్ లేదు సార్ అని చెప్తున్నారు కదా. ఆప్షన్ లేదు కాబట్టి ప్రొసీడ్ అవుతుంది. ఆప్షన్ ఉంటాయి, ఆప్షన్ లేదు కాబట్టి మేము పేమెంట్ కట్టమని చెప్తున్నాము. పేమెంట్ లేదని చెప్తున్నారు సార్. లేదంటే ఎట్లా అవుతుంది? ఎట్లయితే చెప్పండి మీరే చెప్పండి ఎట్లయితే అరేంజ్ చేసి పెట్టాలి సార్. ఎట్లా అవుతుందంటే ఎట్లా అవుతుందంటే చెప్పండి సార్. వాడుతున్నప్పుడు తెలియదు సార్ మీకు. తెలియదు సార్ వాడుకున్నప్పుడు. మీరు ఇట్లా బూతులు తీసుకుని తెలియదు. ఓకే, థర్డ్ పర్సన్ కి ఎవడు డిఆర్ఏ సర్టిఫికేట్ చేయని అమ్మాయిలకు అబ్బాయిలకు థర్డ్ పార్టీ ఏజెంట్స్ కి ఇచ్చి వాల్యుబుల్ కష్టపడి ఇట్టిస్తారని తెలియదు. మీ ఆర్బీఐ రికవరీ ఇలా ఉంటుందని కూడా తెలియదు నాకు. ఇప్పుడు తెలిసింది కదా సార్. నేను చెప్పేదానికి మీరు ఆన్సర్ ఇవ్వట్లేదు. మీరు ఏదో మాట్లాడేదో ఏదో దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఏదో టాపిక్ డివైడ్ చేస్తారు కానీ మీరు అడిగిన దానికి టాపిక్ డివైడ్ చేయలేదు. అన్ని ఆన్లైన్ లో ఉన్నాయి, ప్రూఫ్ ఉంది, మెయిల్ పెట్టి చెక్ చేసుకోండి చెప్పండి. థర్డ్ పార్టీ కేసు ఇవ్వడం తప్పు చెప్పానా, లేకపోతే అమ్మాయి తిట్టడం తప్పు చెప్పానా, మెయిల్ పెట్టడం తప్పు చెప్పానా, ఏం తప్పు చెప్పాను చెప్పు. నాకు సంబంధం లేదు. నీకు సంబంధం లేకపోతే ఎలా సార్? అంటే కలెక్షన్ వచ్చేసి ఇష్టం వచ్చిన బూతులు తిట్టేసి ఎవరిని పంపించి కలెక్షన్ చేస్తా అంటే మరి నీకు నాకు సంబంధం లేదు. బ్యాంక్ రిప్రజెంటేటివ్ కదా నువ్వు. కట్టకండి, సింపుల్ గా వదిలేసేయండి. మీరు డబ్బులు కట్టకండి. పొద్దున ఉందో అక్కడికి డాక్యుమెంట్స్ ఉంది మొత్తము, ఐడి ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి. పంపండి. ఆ డిఆర్ సర్టిఫికేట్, హోమ్ విజిటింగ్ లెటర్ తీసుకొని వచ్చేయండి, మాట్లాడతాం. మీరు ఎట్లా కట్టాలో మీరే వస్తారు అక్కడ. ఓకే, డిఆర్ సర్టిఫికేట్ తీసుకొని హోమ్ విజిటింగ్ లెటర్ తీసుకొని రండి సార్. ఓకే, నేను చాలా విషయాలు ఇలాంటివి. ఓకేనా, టెన్షన్ తీసుకోకండి. టెన్షన్ నాకేం లేదు సార్, మీరు తీసుకోకండి టెన్షన్. అక్కడికి విజిట్ అవుతుంది. ఓకే, విజిట్ అవ్వండి. ఓకే, ఆటోమేటిక్ గా మీరే వస్తారో మీరే పేమెంట్ కడతారు. మీరు కట్టుకో, ఎవరు ఇస్తామో అంత వసూలు చేసుకోండి సార్. ఓకేనా, కాంటాక్ట్ లిస్ట్ కదా, కాల్ చేసి మాట్లాడుకోండి. ఇంకోటి వసూలు చేస్తాము, మీ దగ్గర నుంచి వసూలు చేస్తామండి సార్. వసూలు చేయండి అంతే కదా, లీగల్ గా అవ్వండి. ఆమె చెప్పి చేయండి, అడిగేదానికి సమాధానం ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం సమాధానం మాటలని మాకు చెప్తే మేము అన్ని ఉంచుతూ ఉంటామని మేము చెప్పే సోదీలన్నీ సోదీలా కొడుతుంది సార్. కస్టమర్ ప్రాబ్లం చెప్తే మీకు మరి ప్రాబ్లం ఉంటుందండి. ప్రాబ్లం నేను ఫోన్ చేశారు కదా నాకు, బూతులు చెప్తే మీరు ఊరుకుంటారా? సైలెంట్ ఊరుకుంటారా? వెళ్ళిపోతారా? మీ చోలకి రక్తం వస్తుంది మీకు, అర్థమైందా? చోలకి రక్తం వస్తుంది అంటున్నా, మీ చోలకి రక్తం వస్తుంది. మీకు చెప్తే రోషం వస్తుంది. మీకు అంత ఉన్నప్పుడు మీకు పేమెంట్ ఎందుకు కట్టట్లేదు? ఎందుకు వస్తున్నారు మరి? అవును సార్, పేమెంట్ కట్టకపోతే ఆర్బీఐ గైలెన్స్ చదివారు మీరు? బ్యాంకర్ అయ్యారా? మీరు ఆర్బీఐ గైలెన్స్ చదువుకుని బ్యాంకర్ అయ్యారా? పేమెంట్ కట్టకపోతే బూతులు తిట్టడం రాసింది ఎక్కడన్నా? ఏదండి, మీరు ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారము పేమెంట్ కట్టకపోతే బూతులు తిట్టాలని మాట్లాడుతున్నారు. పేమెంట్ కట్టాలని చెప్పేసి, కట్టకపోతే బూతులు తిట్టాలని ఉందా ఇక్కడ అంటున్నా ఆర్బీఐ గైడ్లైన్స్ ఉందా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడుతున్నా, మీరు ఏం చెప్తున్నారు? మీరు కంపెనీ ఈ రోజు నుంచి ఏం చేశారో కంప్లైంట్ చేయకుండా మీరు డబ్బులు కట్టమని చెప్పి ఫోన్ చేస్తే నాకు అట్లా ఎలా బ్యాంకర్ అయ్యారో నాకు అర్థం అవ్వట్లేదు. మీరు ఎలా బ్యాంకర్ అయ్యారో నాకు అర్థం అవ్వట్లేదు. నేను అలానే మెయిల్ పెట్టాను, చెక్ చేసుకోండి. అదే చెప్తా, కలెక్షన్ కేసు మొత్తం స్టడీ నాకు మెయిల్ రాలేదు, నేను చూడలేదు. ఈ సమాధానం కరెక్ట్ కాదు సార్. మేము కేసు వచ్చే ముందు డీటెయిల్స్ స్టడీ చేసి ఏమైంది ప్రీవియస్ కేసు అని చెప్పి రావాలి. కలెక్షన్ కస్టమర్ కేర్ నుంచి రిక్వెస్ట్ వచ్చిందా? మేము ఇట్లా మెయిల్ డ్రాప్ చేస్తామని మీకు రిక్వెస్ట్ వచ్చిందా? మీరు కస్టమర్ కేర్ అంటున్నారు కదా, మెయిల్ డ్రాప్ చేస్తా అంటున్నారు కదా. చేశాను, ఏజెన్సీ ఏం చెప్పట్లేదు. వాళ్ళు దుర్గా అనే అమ్మాయి. ఓకే, నేను పర్సనల్ గా ఎవరు ఫార్వర్డ్ చేయను. మీరు మిమ్మల్ని ఎట్లా వెరిఫై చేస్తున్నాను? మళ్ళీ నేను ఆల్రెడీ ఇచ్చాను. ఎవరికి బ్యాంక్ అఫీషియల్ మెయిల్ పంపాను. ఓకేనా, సార్ దిస్ కమ్స్ అండర్ క్రిమినల్ ఇంటిమిడేషన్. యు నో దట్. ఓకే, బెదిరియకండి, అట్లా అరేంజ్మెంట్ చేయకండి.
సార్ ఇవన్నీ ఎవరు అరెస్ట్ చేయట్లేదు. హరాస్మెంట్ మరి అదే మాట్లాడుతున్నారు. నేను ఆల్రెడీ మెయిల్ పెట్టిన చెప్తే నాకు పర్సనల్ గా మెయిల్ పెట్టని చెప్తున్నారు. పర్సనల్ గా నీకు నాకు సంబంధం ఏంటి సార్? పర్సనల్ గా నీకు నాకు సంబంధం ఏంది? నేను బ్యాంక్ ఆల్రెడీ మెయిల్ పెట్టని చెప్తున్నాను. నువ్వు బ్యాంక్ అయితే చెక్ చేసుకో. అది కానీ నాకు పర్సనల్ మెయిల్ పెట్టు, వాట్సాప్ చేయంటే నేను పెట్టింది నాకు నా నంబర్ కి వాట్సాప్ పెట్టాను. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఐ డోంట్ హూ ఆర్ యూ. I don't know who are you. Okay, I already mailed it with the official mail ID. Okay, you can check that. If you are banker, you can check that. మీరు పెట్టలేదు, అబద్ధాలు ఆడుతున్నారు. మీరు అబద్ధాలు ఆడుతున్నారు. Sir, yes. అబద్ధాలు ఆడుతున్నారు. Yes, sir. I am lying. I am lying, but you are doing criminal intimidation and harassment. Okay. మాట్లాడి మమ్మల్ని డివైడ్ చేయకండి. మీరు ఏమంటున్నా, మీరు మెయిల్ పెట్టారు కదా. You know that this comes under criminal intimidation. This comes under criminal case. ఏదైనా కానీ పెట్టు ఫస్ట్. This comes under criminal intimidation. This is completely goes into the bank will not come this kind of cases. You know that you come in a field. The bank will not interfere if same thing happens to you. సరే మీరు పంపించారు కదా. మీరు ఏదో పంపించాలని టాపిక్ మాట్లాడుతున్నారు. సరే మీరు పంపించండి. మీ పేమెంట్ కూడా కట్టకండి. ఫర్దర్ ఏముందో మేము చూసుకుంటాం. ఓకే ఓకే. మీ ఇంటి అడ్రస్, మీ ఊరు అడ్రస్ చేశారు. మీ ఫాదర్ మదర్ అందరు వస్తారు. నా కాంటాక్ట్ లిస్టులు అన్ని ఉన్నాయి కదా సార్. ఓకే, నాకు సరే ఓకే అంత డబ్బులు తీసుకోండి. ఓకేనా, ఎవరు డబ్బులు ఇస్తామో తీసుకోండి. ఓకే. సో చూశారు కదా ఫ్రెండ్స్. సో ఇలాంటి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మిస్బిహేవ్ అయినప్పుడు ఎస్కలేషన్ అది ఓకే కస్టమర్కి మెయిల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఫర్దర్గా మనం సెటిల్మెంట్ అప్పుడు కూడా ఈ యొక్క ఎస్కలేషన్స్ అనేవి చాలా పనిచేస్తాయి అనమాట. ఓకే, అందుకే మీకు చాలామంది చెప్తుంటాను, ఎప్పుడైనా మనతో మిస్బిహేవ్ అయితే దాని యొక్క రికార్డింగ్స్ పెట్టుకోవాలి. ఓకేనా, అబ్యూస్ జరిగినప్పుడు రికార్డింగ్స్ పెట్టుకొని ప్రాపర్గా మనం కస్టమర్ కేర్ కంప్లైంట్ చేస్తే చాలా వరకు ఉపయోగం ఉంటుందని. దానివల్ల ఆ యొక్క ఎస్కలేషన్స్ వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది కస్టమర్కి. సో ఈ పాయింట్లు గుర్తుంచుకోవాలి. సో మోర్ ఓవర్ ఇలాంటి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదండి. సో పేమెంట్ ఉంటే చేసేయండి. ప్రాబ్లం ఏంటంటే ప్రతి 3 monthsకి ఒకసారి మన కేసు ఒక ఏజెన్సీ మారుతుంది అనమాట ఇన్ జనరల్గా. ఓకేనా, సో మీరు కొన్ని ఏజెన్సీలు ఏమిస్తారంటే మిస్బిహేవ్ చేస్తాయి. ఓకేనా, ఆ కేసు వచ్చేసి నెక్స్ట్ ఏజెన్సీకి మూవ్ అయినప్పుడు వీడికి స్టోరీ ఏం తెలియదు అనమాట. మాకేం తెలియదు సార్ మీరు పేమెంట్ కట్టారంటే ఎలా కట్టారండి? కస్టమర్కి మీరు ఇష్టం వచ్చిన ఏజెన్సీకి వెళ్ళినప్పుడు ఎవడ పడితే వాడు అబ్యూజ్ చేస్తే కస్టమర్ పేమెంట్ కడతాడా? కట్టాడు కదా. ఆన్ టైం కొన్ని ఇయర్స్ చేసిన కస్టమర్కి మీరు 1 month డిఫాల్ట్ కాగానే ఎవరో గుండగాళ్ళకి ఓకే రికవరీ ఏజెన్సీకి ఇచ్చేసి బెదిరిస్తే ఓకే బూతులు తిట్టిస్తే కస్టమర్ పేమెంట్ చేస్తారా చెప్పండి? చేయరు కదా. సో అదే జరిగింది ఇక్కడ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.